ఏం చేసేవాళ్ళము ఇంతకు ముందు, ఒక ఏదైతే అసలు 4 చేసినప్పుడు 4ట్లో ఏదో ఒకటి కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటుంది. సో మిగిలిన వాటన్నిటికంటే. ఆ టేస్ట్ తక్కువ ఉన్నది మాత్రమే పట్టుకొని దాన్నే స్ట్రెస్ చేసి చెప్తూ ఉండేవాళ్ళం. సో ఎస్పెషల్లీ నేనైతే ఓకే మిగిలిన 3 బాగున్నాయన్నీ కూడా బాగా తినేవాడిని. ఆ బాగలేని ఒక్కదాని మీద నేను కామెంట్ చేసేవాడిని. ఇది బాలేదు, లేదా దీంట్లో ఉప్పు తక్కువ ఉంది, ఇది కొంచెం బాగా చేసింటే బాగుండేది కదా అని చెప్పేసి దాని మీదే ఫోకస్ చేస్తూ ఉండేవాడిని. ఈ డబ్ల్యూటీడీకి వచ్చిన తర్వాత మనం 3 C's ఓకే నెవర్ కంప్లైన్, నెవర్ క్రిటిసైజ్, నెవర్ కండెమ్ అని మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో డబ్ల్యూటీడీలో, అప్పటి నుంచి ఈ కంప్లైనింగ్ అనేది తగ్గించేసి, అంటే ఏదైతే ఆ కొంచెం బాగలేదో దాని గురించి మాట్లాడడం ఆపేసి, ఏదైతే బాగుందో ఓకే దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టి ఇది బాగుంది అని కాంప్లిమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలా చేయడం వల్ల ఓకే రత్న కూడా హ్యాపీగానే ఉంటుంది, అండ్ నాకు నేనుగా హ్యాపీగా ఫీల్ అవ్వడం మొదలైంది. తెలియకుండా నాలో చాలా పాజిటివిటీ పెరిగింది. ఓకే అంటే మనం కంప్లైంట్ చేయకుండా కాంప్లిమెంట్ ఇస్తే అవతల మనిషిలోనే కాదు ఒక మనలో కూడా చాలా మార్పు వస్తుంది అనేది ఓకే అది నేను నోటీస్ చేశాను. ఓకే సో ఆ విధంగా ఓకే అందరం హ్యాపీగా ఉండడం స్టార్ట్ అయింది. అండ్ ఇంతకుముందు నేను కంప్లైంట్ చేసినప్పుడు ఒక పిల్లలు కూడా నాతో పాటు పల్లాయి రాగబెట్టుకునేవాళ్ళు. ఓకే వాళ్ళు కూడా అదే చెప్పడం స్టార్ట్ చేసేవాళ్ళు, మమ్మీ ఇది బాగాలేదు. ఓకే నన్ను చూసి వాళ్ళు ఇంకా డబ్బులు చేయడం, మేము ఇద్దరం కలిసి చెప్పడంతో తను ఇంకా ఫీల్ అవ్వడం ఇట్లాంటి. సో అవన్నీ ఆగిపోయింది. సో అట్లా ఒక ఇలాంటి చిన్న చిన్న మార్పులు మేము చేసుకోవడం వల్ల ఒక అందరం హ్యాపీగా ఉండడం మొదలైంది. అట్లాగే ఇంకొక చిన్న హ్యాబిట్ మేము డెవలప్ చేసుకున్నది ఏంటంటే, అందరం మెజారిటీ ఆఫ్ ది టైం ఇంట్లో ఉన్నప్పుడు అందరం కలిసే ఉంటాం. మనుషులను కలిసి ఉంటున్నాం కానీ మనసులు కలిసి ఉంటున్నాయా లేదా అనేది ఒక మధ్యలో ఒక చిన్న ఆలోచనతోటి. సో ఈ మధ్యకాలంలో ఏం చేసామంటే అందరం కలిసి తినడం, అందరం కలిసి కూర్చొని తినడం, ఆ తినేటప్పుడు ఒక డిస్కషన్ అనేది ఒక పాజిటివ్ డిస్కషన్ మాట్లాడుకుంటూ ఉండడం, తర్వాత కొంత ఫ్యామిలీ టైంకి కొంత బ్రేక్స్ ఇవ్వడం. ఓకే అంటే ఇప్పుడు తినేటప్పుడు ఏం మాట్లాడుకుంటాం, ఎలా కలిసి ఉంటాము అనేది కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఇప్పుడు కూడా. సో రీసెంట్గా ఒక ఐ థింక్ లాస్ట్ వీక్ సో ఇంట్లో పప్పు మామిడికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అన్నం తింటున్నాం. సో అందరికి ఓకే చాలా ఫేవరెట్, చాలా మందికి చాలా ఫేవరెట్ ఓకే పప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తిన్నాం. సో మేమేం చేసాము ఓకే జనరలీ ఓకే కొంతమంది మామిడికాయ పచ్చడి తక్కువ కలుపుకుంటారు, కొంతమంది పప్పు ఎక్కువ కలుపుకుంటారు. ఓకే సో నలుగురు ఉంటే నలుగురు 4 రకాలుగా కలుపుకుంటారు. చూడు నేను చాలా బాగా కలిపాను, ఇదో నా ముద్ద టేస్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి ఒక్కొక్క ముద్ద పెట్టడం. ఓకే అలా నేను పెట్టడం చూసి వాళ్ళు కూడా నాది ఒకసారి టేస్ట్ చేయని చెప్పేసి వాళ్ళు పెట్టడం. సో ఆ 10-15 నిమిషాలు మేము తిన్నది ఓకే నాకు లైఫ్ టైం గుర్తుండిపోయేలాగా ఉందన్నమాట. సో అంటే ఓకే కలిసి అంత ఎనర్జెటిక్ గా హ్యాపీగా తినొచ్చు అనేసి ఓకే అట్లా. సో ఇంకా కొత్తగా ఇలా కూడా ఉండొచ్చు, ఇంత హ్యాపీగా ఉండొచ్చు అనేది అలవాటేది. అట్లాగే గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం. ఓకే మనం రోజు ఇంట్లోనే ఉంటాం, నలుగురు ఇంట్లోనే ఉంటాం కదా, ఎప్పుడు ఓకే థ్యాంక్ యూ, ఓకే నువ్వు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అనేది ఓకే ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. సో రీసెంట్గా ఒకసారి నేను మాకు పెళ్ళి అయినప్పటి నుంచి చాలా హర్డిల్స్ ఉంటాయి కదా, కలిసి జీవించేటప్పుడు చాలా హర్డిల్స్ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేసుకొని ఉంటాము. ఓకే ఓవర్కమ్ చేసుకున్న ప్రాసెస్ లో కొన్ని ఇబ్బందులు ఎదురైంటాయి. ఓకే వాటిని ఓవర్కమ్. సో అవన్నీ గుర్తు చేసి ఓకే నువ్వు నాకు ఈ అన్ని సిచ్యువేషన్స్ లో నువ్వు నాకు సపోర్టింగ్ గా ఉన్నందుకు, ఓకే నాతో పాటు ట్రావెల్ అవుతున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి ఓకే నేను రత్నకి ఎక్స్ప్రెస్ చేసిన రోజున మేము ఒక నిమిషం 2 నిమిషాల పాటు మేము చాలా హ్యాపీగా ఏడ్చుకున్నాం అనమాట ఇద్దరం కలిసి. సో గ్రాటిట్యూడ్ అలా ఎక్స్ప్రెస్ చేసుకోవడంలో అంత హ్యాపీనెస్ ఉంటుంది అన్న విషయాన్ని ఇంకా అది ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు
మన ఫ్యామిలీస్లో కూడా చాలా మంది ఉంటారు. మనం చాలా ఇయర్స్గా మనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళకి ఒకసారి పర్సనల్గా కూర్చునేసి, ఓకే, ఈ సిచ్యువేషన్లో నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు, నువ్వు నాతో పాటు ఉన్నందుకు, ఓకే, థ్యాంక్ యూ, ఓకే, మనం ఎలాగే కలిసి ఉన్నాము అన్న ఒక గ్రాటిట్యూడ్ స్టేట్మెంట్ చెప్తే, అంతకు ముందు అంతకు తర్వాత అనే ఆ తేడా అనేది మనకి తెలుస్తుంది. నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను ఆ చేంజ్ని. ఓకే, ఐ థింక్ ఆ రోజు పిల్లలు కూడా ఉన్నారు. సో రిత్వి, తన్వి కూడా ఓకే, దే ఆల్సో క్రైడ్. ఓకే, అంటే అది హ్యాపీనెస్ తోటి అనమాట. ఆ తర్వాత బాండింగ్ అనేది ఇంకా బాగా పెరిగింది ఫ్యామిలీలో. సో అట్లాగే ఇంకొకటి ఐ వాంటెడ్ టు షేర్. ఓకే, మేము ఇంతకుముందు బుక్స్ రీడ్ చేస్తూ ఉండేవాళ్ళము. ఓకే, మన డబ్ల్యూటీడీ స్టార్ట్ అయినప్పటి నుంచి రీడ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఓకే, ఎవరి బుక్ వాళ్ళది. ఓకే, నీ బుక్ నువ్వు చదువుకో, నా బుక్ నేను చదువుకుంటా అన్నట్లు ఉండేది. సో ఈ మధ్య కాలంలో కొత్తగా మేము ఏం చేస్తున్నాం అంటే, ఓకే, నేను ఏదైనా చదివి నాకు ఏదైనా మంచి పాయింట్, ఓకే, ఇది కొత్తగా, ఓకే, ఇది బాగా హెల్ప్ అవుతుంది అన్న పాయింట్ని నేను షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా, ఓకే, మెగ్నీషియం గురించి చదివాను అనమాట. సో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైతే కార్టిజాల్, ఆడ్రినలిన్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మన బాడీలో మెగ్నీషియం రిజర్వ్స్ అనేవి ఫాస్ట్గా బర్న్ అవుట్ అయిపోతాయి. సో అట్లా మనము, ఓకే, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మెగ్నీషియం డెఫిషియన్సీ ఎక్కువైపోతుంది. మెగ్నీషియం డెఫిషియన్సీ అయినందువల్ల స్ట్రెస్ రావడము, మజిల్స్ రిలాక్స్ అవ్వకపోవడము, సరిగా నిద్ర పట్టకపోవడము, ఓకే, ఇట్లా అయిపోతాయి. అంటే ఇది దాన్ని ఏమంటారు, ఓకే, ఇదైతే ఇది అవుతుంది, ఇదైతే ఇది అవుతుంది అనేసి ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతాం. సో నాకు ఆ విషయం చాలా బాగా నచ్చింది. ఓకే, దెన్ ఐ షేర్డ్ విత్ రత్న. ఓకే, ఓ ఇది ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఆ నెక్స్ట్ డే తనేదో చదివింది. ఓకే, అది తీసుకొచ్చేసి నాకు చెప్పింది. ఓకే, ఇది బాగుంది. సో మనం ఓకే, రెండు పుస్తకాలు ఒకేసారి కవర్ చేస్తున్నట్టుంది. ఓకే అని చెప్పేసి అప్పటి నుంచి మేము ఈ హ్యాబిట్ పిక్ చేసుకున్నాం. ఓకే, నేనేదైనా చదివి నేనేదైనా బాగున్న విషయాన్ని, ఓకే, రత్నతో షేర్ చేసుకోవడం, రత్న చదివి బాగున్న విషయాన్ని నాతో షేర్ చేసుకోవడం, అలా కమ్యూనికేషన్ కూడా బాగా డెవలప్ అయింది అనమాట. ఇట్లా మాట్లాడుకోవడం. ఓకే, సో సైలెంట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా ఎక్కువ మాట్లాడుకుంటూ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ బాగా పెరిగింది. సో ఐ వాంట్ టు షేర్ దీస్ ఎగ్జాంపుల్స్ విత్ ఎవ్రీబడి. ఓకే, ఎందుకంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు అనంత్.